టైంలో వరుసపెట్టి నిరాశపరిచే రిజల్ట్లను సొంతం చేసుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కంబ్యాక్ కి సిద్ధమైన లేటెస్ట్ మూవీ మట్కా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు జోరు చూపించాడో తెలుసుకుందాం రండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే కూలి పని చేసుకునే హీరోకి లైఫ్ లో ఎదగాలి అన్న కసి ఉంటుంది. ఈ క్రమంలో ఇల్లీగల్ బిజినెస్ లో దూరిన హీరో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఈ క్రమంలో తనకి శత్రువులు కూడా ఏర్పడతారు. మరి శత్రువులను ఎదిరించిన హీరో తాను అనుకున్నది సాధించాడా లేదా అన్నది కథ పాయింట్. ముందుగా కథ పాయింట్ ప్రెజెంట్ టైంకి వెరీ బేసిక్గా అనిపించవచ్చు, కానీ సినిమా రన్ అవుతున్న టైం వేరు కాబట్టి అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగాని డైరెక్టర్ చాలా వరకు బాగానే మేనేజ్ చేశాడు. కానీ ఎంత అప్పటి టైం కథనే అయినా చాలా వరకు ఆడియన్స్ ఊహకు అనుగుణంగానే సినిమా సాగుతుంది. కానీ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్గా ఉండటంతో చాలా వరకు ఆడియన్స్ సినిమాతో ఎంగేజింగ్గానే ఉంటారు. పర్ఫార్మెన్స్ పరంగా వరుణ్ తేజ్ తన కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ వేరియేషన్లు, డైలాగ్స్ లో మార్పులు, ఇలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. హీరోయిన్ సాక్షి పర్వాలేదు అనిపించేలా నటించగా ఇతర స్టార్ కాస్ట్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించారు. సంగీతం ఓకే అనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డ్రాగ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో కథ స్లో నేరేషన్ తో సాగి రిపీట్ సీన్స్ తో ఏ మాత్రం ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే చాలా కోట్ల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. బేసిక్ స్టోరీని డిఫరెంట్ గా చెప్పాలని ట్రై చేసినా కూడా అది ఏమాత్రం సెట్ అవ్వలేదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా అప్పటి లొకేషన్స్ కోసం బాగా ఖర్చు చేసి సెట్స్ వేశారు. ఇక డైరెక్టర్ గాడ్ ఫాదర్ ను ఇన్స్పైర్ గా తీసుకుని రొటీన్ కథనే డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో చెప్పే ప్రయత్నం చేసినా కూడా అది ఆడియన్స్ అంచనాలను అందుకునే విషయంలో చాలా వెనకబడిపోయింది అని చెప్పాలి. కొన్ని సీన్స్ వరకు బాగున్నా కూడా ఓవరాల్ గా వరుణ్ తేజ్ తప్పితే సినిమాలో ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎంత వెతికినా కూడా కనిపించలేదు. ఓవరాల్ గా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా వెళ్లే ఆడియన్స్ కి చాలా ఓపిక పట్టి చూసినా కూడా యావరేజ్ లెవెల్లో అనిపించే అవకాశం కొద్ది వరకు ఉంది, కానీ చాలా ఓపిక అవసరం.